అందరికీ నమస్కారం అండి. నేను మీ కిచెన్ గార్డెనర్ ప్రధాన్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మరి హోమ్మేడ్ లిక్విడ్ ఫర్టిలైజర్కి కావాల్సిందండి జస్ట్ హోమ్మేడ్ కిచెన్ వేస్ట్ అండి, అంతే, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఇవి వెజిటేబుల్ వాష్ చేసిన వాటర్ అండి. మీరు నార్మల్ వాటర్ తీసుకోండి. ఇవంతా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన వేస్ట్ ఉంటుంది కదండి, ఆ రెసిడ్యూ అంతా గ్యాదర్ చేసుకోవాలి. ఇవి బియ్యం కడిగిన నీళ్ళండి. మీకు కావాలంటే స్కిప్ చేసేయచ్చు, ఎందుకంటే ఫర్మెంట్ అవుతున్న కొద్దీ ఈ రైస్ వాటర్ కొంచెం స్మెల్ వస్తుంది. అంటే మీరు రైస్ వాటర్ యాడ్ చేయకపోయినా స్మెల్ వస్తుంది, కాకపోతే ఇది కొంచెం ఎక్కువ వస్తుంది అని ముందే చెప్తున్నాను. లేదంటే మీరు సపరేట్గా రైస్ వాటర్ ఫర్టిలైజర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బకెట్ తీసుకుని మనం గ్యాదర్ చేసిన కిచెన్ వేస్ట్ అంతా యాడ్ చేసేయాలండి అందులో. అంటే వాటర్లో మనం కలెక్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ పీల్స్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేయాలి. కిచెన్ వేస్ట్ అన్నాను కదా అని నాన్ వెజ్ వాష్ చేసిన వాటర్, కర్రీస్, కుక్ చేసిన ఐటమ్స్, ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్, షుగర్ ప్రోడక్ట్స్ మాత్రం యాడ్ చేయకండి. ఓన్లీ రా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ప్రోడక్ట్స్ మాత్రమే యూస్ చేయాలి మనం ఇక్కడ. ఇంకా అయిన తర్వాత మొత్తం యాడ్ చేసాక కొంచెం బెల్లం యాడ్ చేసేయండి మీకు కావాలంటే. అంటే ఫర్మెంటేషన్ ఫాస్ట్గా అవుతుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇంకా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒక మూత పెట్టేసి పక్కకు ఉంచేయండి. ఎందుకంటే నేను ముందే చెప్పాను కదండి, ఫర్మెంట్ అవుతున్న కొద్దీ ఫౌల్ స్మెల్ ప్రొడ్యూస్ అవుతుంది, అది మీరు భరించలేరు. సో పక్కకు ఉంచేయండి. అలాగని మూత పెట్టకపోతే మాత్రం ఎక్కడ లేని ప్యాథోజన్స్ అన్నీ ఈ బకెట్ మీద కనిపిస్తున్నాయి కదా మీకు. మనం యాడ్ చేసిన వెజిటేబుల్ వేస్ట్ అంతా మీద కూడా ఎక్కడ లేని ప్యాథోజన్స్ అన్నీ అందులో చేరిపోతాయి అనమాట. సో అది అవాయిడ్ చేయడానికి మీరు మూత పెట్టేసేయండి. అలాని కంప్లీట్గా అలా వదిలేకండి, మూత తీసి అప్పుడప్పుడు ఒక స్టిక్తో కలుపుతూ ఉండాలి. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే అది ప్రొడ్యూస్ చేసే స్మెల్ పోతుందండి, తక్కువ ఉంటుంది. ప్లస్ ఏంటి అంటే ఫర్మెంటేషన్ స్పీడప్ అవుతుంది. మనం యాడ్ చేసిన ఆర్గానిక్ మ్యాటర్ని బ్రేక్ చేసి మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని రిలీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అలానే మీరు మూత పెట్టేసి అలా ఉంచితే ఏమవుతుందంటే స్మెల్ కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందండి, అంటే కొంచెం ఘోరంగా ప్రొడ్యూస్ అవుతుంది. ప్లస్ ఫర్మెంటేషన్ స్లో అవుతుంది అనమాట. ఇంకా ఇది చూసారా, మేము ఆల్రెడీ 10 days నుంచి యూస్ చేస్తున్న లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. సపరేట్ చేస్తాము సాలిడ్ వేస్ట్ అంట. ఇక్కడ మీకు కనిపిస్తున్న డబ్బాకి ఏంటి ఎలకలు కొరికినట్టుంది అని అనుకోకండి. మీకు అక్కడక్కడ వీడియోలో కనిపిస్తున్నాడు కదా మా పెద్దలక, వాడే అన్ని కొరికి పడేస్తుంటాడు అనమాట. ఇంకా సపరేట్గా మీరు ఒక బకెట్ పెట్టేసుకోండి దీనికి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఈ బకెట్ అంతా బ్లాక్ అయిపోయి అంటే ఆ స్మెల్ ప్రొడ్యూస్ అయ్యి ఫర్మెంటేషన్ అవుతున్న కొద్దీ అలా మచ్చలు పడిపోతే మీరు వేరే దానికి యూస్ చేయలేరు అనమాట. ఇంకేంటి అంటే మీరు 3 days అలా సపరేట్గా ఉంచేయండి. 3 to 5 days ఫర్మెంటేషన్కి వదిలేస్తే అది మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది. అప్పుడు దానికి న్యూట్రియన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా యూస్ చేయకండి. 1:10 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1 liter ఆఫ్ ఫర్టిలైజర్కి 10 liters ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని తీసుకోండి. మొత్తం కలిపేసేకండి, ఆ సాలిడ్ వేస్ట్ అంతా సపరేట్ చేసేయండి. అంటే కలిపేస్తే ఏం ప్రాబ్లం లేదండి, కాకపోతే ఎక్కడ లేని ఎలకలు పురుగులు చేరుతాయి. దానికన్నా సాలిడ్ వేస్ట్ అంతా తీసేసి మీరు ఓన్లీ లిక్విడ్ స్ట్రెయిన్ చేసి వేసేయండి. ఆ సాలిడ్ వేస్ట్ అంతా కంపోస్ట్ బిన్లో మీరు వేసేసుకోండి. సో మనకి మంచిగా హెల్ప్ అవుతుంది అది కూడా. మీకు కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.